ఏర్పేడు వ్యాసాశ్రమంలో అవినీతి జరుగుతోందని ఆనంద స్వామీజీ ఆరోపించారు. ఆశ్రమానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏం చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చిన్నపిల్లవాడు బట్టలు వేసుకునే సమయంలో సహకరించకపోతే బట్టలు వేయకుండా బయటకు తీసుకువెళ్తారా అంటూ ఉదాహరణ చేస్తూ ఆశ్రమ నిర్వహణపై విమర్శలు గుప్పించారు. అధ్యాపకులు పాఠాలు చెప్పడం లేదని చెబుతున్నారని, మీకు విద్య ఉన్నప్పుడు మీరే విద్యార్థులకు బోధించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు. 2012లో అమర్నాథ్ రెడ్డి వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పుడు ఇప్పుడు అదే వ్యక్తితో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు, ప్రశ్నించారు. అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని ఆరోపిస్తూ ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి స్వామీజీల శరణు కోరాలని సూచించారు. మలయాళ స్వాముల వారు సంప్రదాయాన్ని గౌరవించాలని కోరారు. వ్యక్తులు ఎవరూ లేరు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ మలయాళ యతీంద్రాయ. ఇప్పుడు వ్యాసాశ్రమం మా గురుస్థానము. ఆ గురుస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతి విషయాలు అనేటువంటివి చాలా రోజుల నుంచి మేము బయట పెడుతూ వస్తూ ఉన్నాము. ఆ విధంగా నిన్న కూడా వ్యాసాశ్రమంలో ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో మన మీడియా సహోదరులందరూ కూడా యథార్థాలను చాలా నిలబెట్టి అడిగారు. వాటన్నిటికీ వారు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి వారు వ్యాసాశ్రమంలో ఉండే ట్రస్ట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వారు పక్కన వాళ్ళ తమ్ముడు కాగితం ఇస్తే కాగితంలో చూసి చదివారు. అంటే ఆయనకి ఆశ్రమం పైన, ట్రస్టుల పైన, పరిస్థితులపైన ఎంత అవగాహన ఉందనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే వారు ముగ్గురే ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం దేశంలో వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, ఎవరు అక్కడ లేరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. లేరు కాదు, ఉంటారు. కాకపోతే ఎవరికీ తెలియకుండా ఆశ్రమాన్ని గోప్యంగా జరపాలనేటువంటి కాన్సెప్ట్లోనే మా స్వామివారు వ్యాసాశ్రమం అభివృద్ధి ట్రస్ట్ అని 11 మందిని వేస్తే 11 మందిలో మొత్తం అందరినీ బలవంతంగా రాజీనామాలు చేయించి బయటికి పంపించి భయభ్రాంతులుగా చేసి నీళ్లు అదేవిధంగా కరెంటు లేకుండా కట్ చేయించేసి వాళ్ళందరినీ బయటికి తరిమేసి ఇప్పుడు కేవలం ముగ్గురే, ఆ దుష్టత్రయ ముగ్గురు మాత్రమే ఉండి ఈరోజు ఆశ్రమాన్ని మొత్తం గల్లంతు చేస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ మలయాళ యతీంద్రాయ. ఇప్పుడు వ్యాసాశ్రమం మా గురుస్థానము. ఆ గురుస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతి